హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అసలు ఉల్లిపాయల కాస్ట్, టమోటాల కాస్ట్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అంటే మీకు పెరిగిపోయిండకపోవచ్చు. 30 రూపీస్ పెద్ద కాస్టా అనుకోవచ్చు. కాకపోతే మనం డైలీ వాడేటివి ఎక్కువ, అంటే ఎక్కువ యూజ్ చేస్తాం కదా! అవి అలాంటివి మనము అస్తమానం తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. పైగా సర్లే పెట్టి తీసుకున్నాం కదా 30 రూపీస్ పర్లేదు అని అనుకుంటే అవి కూడా అస్సలు బాగుండడం లేదు. ఏంటో ఈ మధ్య నాకు టమోటా పళ్ళు తీసుకోవాలంటే చాలా భయమేస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో తెలీదు కానీ నాకైతే చాలా అంటే చాలా భయమేస్తుంది. తీసుకున్నాక ఎంతో జాగ్రత్తగా మరీ చూసి తీసుకోవాల్సిందొస్తుంది. ఎందుకంటే అవి తెల్లగా సన్నగా పురుగులైతే ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ఇవి కార్తీక మాసంలో అలా అనిపిస్తున్నాయో ఇంకా లేకపోతే అవి మంచిగా లేవో ఏమో అర్థం కావడం లేదు. టమోటా పళ్ళలో చాలా అంటే చాలా దట్టిగా తయారైపోతుంది. అంతా గలీజ్‌గా చేస్తున్నారు. అందుకే మనం గూడా ఓన్‌గా పండించుకొని తింటే బావుంటదేమో అన్న ఫీల్ అయితే వస్తుంది. అంత గలీజ్‌గా వస్తన్నాయి. నాకైతే నేను ఈ మధ్య కాలంలో చూసింది ఒక ఈజీగా అయితే ఒక ఆహ్, 20, 30 దాకా అయితే పాడేసింటాను. సన్న పురుగులు ఉంటున్నాయి. ఎంత కాస్ట్ పెట్టి 30 రూపీస్, 40 రూపీస్ పెట్టి తీసుకున్న వాటిలో కూడా ఉంటున్నాయంటే ఇంక ఏం చెప్పాలి చెప్పండి. అందుకోసమే జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. అవి అస్సలు కనపడట్లేదు. ఎంత సన్నగా ఉంటున్నాయంటే అంత సన్నగా. టమాటాలో ఆల్రెడీ తెల్లగా ఒక లైన్ లాగా ఉంటది. మనం ఆ లైన్ అనే అనుకుంటాము. కానీ అది అలా నిదానంగా జాగ్రత్తగా చూస్తే గానీ తెలియడం లేదు. అవి సన్న పురుగులు. అందుకు చూసుకొని తీసుకోననమాట. ఇంకా ఇదైతే ఇక్కడ ఆనియన్స్, గోరుచిక్కుడైతే ఉడకబెట్టేసి పెట్టాను. మేము గోరుచిక్కుడు అంటాము, మట్టికాయలు అంటాము, ఇంకేమేమో అంటాము. అంటే నాకు తెలిసి మేమైతే మట్టికాయలు అంటాము మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళ సైడు గోరుచిక్కుడు అంటారు. అందుకోసం అనేసి నాకు తెలిసిన 2, 3 టైప్స్ ఆఫ్ పిలుపులను బట్టేసి నేను చెప్పేశాను. ఇదిగోండి ఇక్కడైతే మన దగ్గర ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది. అందుకోసం అనేసి నిన్న నైటు ఆంటీ వచ్చిండే, కూరగాయల ఆంటీ. ఆమె దగ్గరైతే చిక్కుడుగాయలు తీసుకున్నాను. మార్నింగ్ వచ్చేసి మళ్ళీ అంకుల్ వచ్చినాడు. అసలుకి ఆ అంకుల్ కాడ నేను డైలీ తీసుకుంటా. ఆ అంకుల్ ఒక 4 డేస్ నుంచి కూరగాయలు అయితే వేయలేదు. అందుకోసం అంటే వేరే వాళ్ళతో తీసుకోవాల్సిందే. వేరే వాళ్ళ కాడ తీసుకున్నప్పుడు మాత్రం బీభత్సమైన కాస్ట్ ఏస్తారనమాట. ఆ అంకుల్ అనుకోండి నాకు కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి ఏస్తాడు. ఇంకోటి ఏంటంటే పర్లేదు బావుంటాయన్నమాట. కొద్దిగా టైం తీసుకొనైనా వేరుకొని తీసుకుంటాను. ఎందుకంటే మా ఇంటి పక్కనే కదా అందుకు. ఇంకా ఇదిగోండి నాకు 15 రూపీస్‌కి ఈ డబ్బాకయింది అల్లం పేస్టు. ఆమె దగ్గర రూ. 5, అంకుల్ దగ్గర అయితే ఒక 10 రూపీస్ తీసుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి నేను టమోటా రసానికనేసి మళ్ళీ ఏసి మంచివి గట్టి కాయలైతే తీసుకొని నీట్‌గా వాష్ చేసి వేశాను. ఉడకబెట్టేసుకుంటున్నాను సర్వకు. ఇక్కడొచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ తయారు చేస్తున్నాను. చిక్కుడుకాయ కర్రీ చాలామందికి ఇష్టం ఉండదు. నాకు కూడా ఇష్టం లేదు. బట్ ఇలా ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో అప్పటినుంచి నాకు కొంచెం లైక్ అనమాట. ఇంకా మొత్తానికైతే నేను ఏది చేసినా ఇదే ప్రాసెస్‌లో చేస్తాను. కాకపోతే కొంచెం టమోటా పండయితే ఎక్కువేస్తాను. చెప్పాను గదా! కూరగాయలు అంకుల్ దగ్గర తీసుకున్నానని. ఎక్కువేం తీసుకోలేదు. అందుకోసం అనేసి జాన్ అయితే అవి ఉన్నవి మాత్రం సర్ది ఫోటోలు దిగింది. టమోటా పండు గోరుచిక్కుడుకి చేసేటప్పుడు కొంచెం టమోటా పండు ఎక్కువ వేసుకున్నామనుకోండి గ్రేవీ ఎక్కువొస్తుంది. అప్పుడు కర్రీ కూడా మనకు టేస్ట్ వస్తది. అందుకోసము నేను చిక్కుడుకాయలు చాలా పెద్దగా పెట్టాను గదా! ఎందుకంటే చిక్కుడుకాయ నేను ఒలిచాను చేతితో. నారలు పీసులు ఉంటాయి గదా! అలా ఉంటే తినబుద్ధి కాదనేసి ఒలుస్తాను నేను చిక్కుడుకాయ గానీ, ఇవి చిక్కుడుకాయ కాదు గదా! సారీ నేను ఇంతసేపు చిక్కుడుకాయ అంటున్నా గదా! మట్టికాయ. చిక్కుడుకాయ అనేది వేరే ఉంటది. ఇంకా కారం అయితే ఇది లాస్ట్ అనమాట. ప్యాకెట్‌లోది ఉండే కొంచెము. నేను ఇంక నార్మల్‌గా డబ్బాలోది వాడేదాన్ని గదా! ప్యాకెట్‌లోది ఉంటే ఈరోజు ఇదొక్కదాన్ని వేసేసి పాడేయొచ్చు ప్యాకెట్ అని చెప్పేసి దీనిలో వేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగుంటుంది. వంకాయ కర్రీకి కానీ, మట్టికాయ కర్రీకి కానీ టమోటా పండు కొంచెం ఎక్కువ పడితే గ్రేవీ వస్తది. అప్పుడు మనకు తినేకైనా బావుంటది. ఒక్కొక్క కర్రీని ఒక్కొక్కలాగా చేసుకుంటే అది మనకు టేస్ట్ అనేది డిఫరెంట్‌గా తెలుస్తా ఉంటది. ప్లస్ తినడానికి కూడా బావుంటది. అందుకోసము నేను ఇవన్నీ ఎలా అంటే నేను
బాక్సులు తినేటప్పుడు చూస్తూ ఉంటాననమాట. ఏది ఎట్లా ఉంది అనేసి. దాన్ని బట్టి నేను చేసుకొని ఇమాజినేషన్ చేసుకొని మరి ఏ కర్రీ అయినా చేస్తాను. అందుకోసము మ్యాక్సిమం అయితే నేను చేసే కర్రీస్ బాగానే ఉంటాయి. ఒకటి తప్ప ఏంటంటే నేను ఏ కర్రీ చేసినా టేస్ట్ చూడను కదా! అది నాలో మైనస్ అనమాట. సప్పగా ఉంటాయి. అందుకోసం. చాలామంది ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేటప్పుడు బాగుంది కానీ సప్పగుంది అనేసి అంటుంటారు. నేను కూడా అదే ఫీల్ అవుతుంటాను. నేను ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నానంటే, ఏది చేసినా కానీ ఒక బాక్స్ అయితే నా లంచ్ బాక్స్‌లో సాల్ట్ బాక్స్ పెట్టేసుకున్నాను అనుకోండి. ఏ కర్రీ సప్పగున్నా అందులో వేసేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా! అది ఫాలో అయిపోవాలని చూస్తున్నాను. ఇంకా టమోటాలు అయితే మిక్సీ పట్టేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు టమోటా రసానికి అయితే చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా! ఇందాక ఉడకబెట్టిన వాటర్‌లోనే వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు, కారం అన్నీ వేసుకుంటున్నాను. నేను ఉప్పు అదే నీళ్ళలో తక్కువ వేసాను మళ్ళీ. మా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి పోయినప్పుడు నేను ఏ కర్రీ తీసుకుపోయినా తక్కువే ఉప్పు అనేది తక్కువేస్తాను. ఎందుకంటే నాకు అది అలవాటైపోయింది. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు సాల్ట్ వేసినా కానీ తక్కువే అనేసి అనేటోడు. ఎందుకంటే ఉప్పు ఎక్కువ తినడం వల్ల మనకి ఎముకలలో గుజ్జు అనేది కరిగిపోతుందంట. అందుకోసం అనేసి నేను సాల్ట్ తక్కువ వేస్తాను. టేస్ట్ చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు టేస్ట్ చూడడం నచ్చదు. అందుకు అది మొత్తానికైతే గాబరగా అయితే ఇవన్నీ పనులు అయితే చేసేసాము. ఈ పనులన్నీ చేసుకునేసరికి నేనైతే లేటుగా చేస్తాను. చేయడం మీద అయితే ఫాస్ట్గా పొరుస్తామని, కానీ ఏం చేయలేను. ఎందుకంటే నాకు కొంచెం నిదానం ఎక్కువ అనమాట. అందుకోసము కానీ నేను ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకో చాలామంది పనులు ఎందుకు తొందరగా మొదలుపెట్టినా కానీ ఇంత లేట్గా మొదలుపెట్టినా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఎందుకో ఏ పని ఎంత తొందరగా లేచి మొదలుపెట్టినా అది కరెక్ట్ లేట్ అవుతుంది. ఎందుకో ఏంటో. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ రొట్టె అయితే చేస్తున్నాను. అంటే మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను. ఏంటంటే పిండి ఆడిచ్చేకి కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. కాకపోతే ఇచ్చేకి టైం లేదనమాట. బిజీగా ఉంటాం కదా, అందుకోసము. మా పిల్లలు కూడా ఇచ్చి రాపోండి అంటే కానీ వాళ్ళకు తినాలనే భయం వేస్తుంది. రొట్టె అంటేనే భయం వాళ్ళకి. ఏదో అది తినమంటేలే ఏదో తిన్నట్టు ఫీల్ అయిపోతారు. కానీ హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నిన్న ఖచ్చితంగా అయితే పట్టిద్దామని చెప్పి పట్టించేసాను. ఇంకా ఇక్కడైతే రొట్టె చేస్తున్నాను. నాకెందుకో ఫస్ట్ రొట్టె చేశాను అనుకోండి, అది ఎందుకు ఇంకా మందంగా రావడము, చినిగిపోవడము అలా చేస్తుంది. తర్వాత రొట్టెల నుంచి బాగా వస్తాయి. నాకు రొట్టెలు కాల్చడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు ఏంటంటే పొయ్యి మీద చేయడం బాగా ఇంట్రెస్ట్. 4 మూలలు కాలుతుంది అది. ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్యాప్ లేకుండా మంట వస్తుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద బాగా వస్తాయి రొట్టెలు అయితే. ఇంకా గ్యాస్ మీద అంటారా, ఇంకా అంతే. ఒక చోట కాలుతుంది, ఒక చోట కాలదు. ఇష్టం ఉండదు. కాకపోతే అట్నే నాకు తొందరగా పోవాలనే టయానికి దీనికి అయితే కాదు. అందుకే ఫాస్ట్గా అయితే ఎంత చేయాలనుకున్నా. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ ఇంట్లో కిచెన్లో పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే అటు ఒక బండ ఇటు ఒక బండ మాత్రమే ఉంది. మధ్యలో సింక్ ఉంది. నేను ఎక్కడ రొట్టె కొట్టేది అన్నా కూడా రాదు. చూడండి కావాలంటే మీరు. నాకు గ్యాస్ బండకే లేదు అసలు. ఇంకా రొట్టె పెట్టుకొని ఈడగొట్టేది చెప్పండి. ఇంకా పిండిని అయితే బాగా మర్దన చేయాలి. ఎందుకంటే అది ఎంత మసాజ్ చేసి ఆ రొట్టె అంత సాగుతుంది. ఇంకొకటి ఏంటంటే మంచిగా పూరిలాగా పొంగుతుంది, మెతుగా వస్తుంది అనమాట. అందుకోసం అనేసి దాన్ని ఎంత కలపాలో అంత అయితే కలిపేస్తూ ఉంటాను. అటు ఇటు స్మూత్గా స్పాంజ్ లాగా కావాలి రొట్టె పిండి. అందుకోసం పైగా నేను లాస్ట్ ఇయర్ ఇవి జొన్నలు, అందుకోసం అనేసి హాట్ వాటర్ వేసాను. అవి ఎందుకో కొంచెం గట్టిగా ఉంది. అందుకే ఇంకా కూల్ వాటర్ వేసి ఇంకా రుద్దుతా తిక్కుతా అయితే రొట్టె అయితే చేసేసాను. మీకు ఎంతమందికి రొట్టెలు చేయడం వచ్చో కామెంట్ చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఇప్పట్లో ఎవరికైతే రాదు రొట్టె కొట్టడము. అందరూ ఏదేదో ఇంకా చపాతీలంట, పుల్కాలంట అవి ఇవి చేసుకొని తినేకి సరిపోయినారు. మ్యాక్సిమం అయితే ఎవరికి రావడం లేదులేండి. నాకంటే ఇంకా నేను నేర్చుకున్నా కాబట్టికే. ఎందుకంటే నాకు రొట్టెలు అంటే ఇంట్రెస్ట్ అనమాట. పల్లెటూరులో ఉన్న ప్రతి అమ్మాయిలకైతే నేర్చుకుంటారు. నానైతే నేర్చుకున్నానంటే నా పెళ్ళికి ఒక 1 మంత్ ఉందనంగా మా అమ్మ దగ్గర కూర్చొని మా అమ్మ రొట్టెలు చేయడం చాలా బాగొచ్చు. అస్సలు మా అమ్మ రొట్టె చేసిందంటే ఎవరైనా కానీ తింటారు. చూడండి ఇక్కడ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. చాలా రోజులు అయ్యాయి కదా రొట్టె కొట్టక, చెయ్యతను వస్తుందని చెప్పేసి రొట్టె కట్ట తీసుకొని తిక్కుతా ఉన్నాను. కొంచెం సాగిన తర్వాత మళ్ళీ కొడదామని చెప్పేసి. ఇలా కూడా వస్తాయి రొట్టెలు చేసే వాళ్ళకైతే.
నాకైతే రావు. చూడండి మధ్యన ఇరిగిపోయింది. అందుకోసం మళ్ళీ మామూలుగా నా స్టైల్లోనే నేను కొట్టుకుంటా ఉన్నాను. ఇదంతా కొట్టేసిన తర్వాత అదే పెన్నం నిండా అయిందనమాట రొట్టె. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక్కడ కొంచెం యాలబడింది. అందుకే నా కూతురు అమ్మ వీడియోలో ఇది కనపడుతుంది చూడు అంటే మరి సరే అని చెప్పేసి జరుపుతూ ఉన్నాను. నాకు అసలు చూడండి అసలు ఆడ ఒక చిన్న ప్లేట్ పట్టేంత ప్లేసే ఉంది. ఆడ కొట్టేది. అందుకోసం అనేసి ఇంకో డిసిషన్ అయితే తీసుకున్నాను. రెంట్ అయితే ఇంత పెడుతున్నాము కానీ నాకు ఏది హ్యాపీగా లేదనమాట. ఇంకా సింకు కానీ ఇంకా ఏంటి కిచెన్లో గాలి పోవడం కానీ అసలు లైటింగ్ లేదు, ఏం లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్ లేదు మాకు. బెడ్రూమ్ ఉంది కాకపోతే అది చిన్నగా ఉందన్నమాట. ఒక మంచం పడితే ఇంక మనిషి తిరగలేదు. అందుకోసము రెంట్ ఏమో ఇంత పెడుతున్నాము. 4500 వస్తుంది రెంట్ ఏమో. కానీ ఇంకా ఇంత హ్యాపీ లేదు అనమాట. అందుకోసం అనేసి ఇండ్లు అయితే మారుదామని చూస్తున్నాను. మ్యాక్సిమం ఈ మంత్ నెక్స్ట్ మంత్ లోపు అయితే ఇండ్లు అయితే ఖచ్చితంగా మారుతాను. ఏమంటే చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా అని అలవాటు పడిపోయినాము. కాకపోతే మ్యాక్సిమం అయితే మారాలి. ఈ ఇంట్లో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. నాకు సాటిస్ఫై లేదనమాట. ఇంట్రెస్ట్ అని కాదు, సాటిస్ఫై లేదు. ఏమంటే పిల్లలకు అందరికీ అలవాటు అయిపోయినాం కదా. ఒక 4 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఉన్నాం బాగా. అందుకు ఉండిపోయినాల్సింది వచ్చింది. కానీ రెంట్కు మనకు ఇక్కడ జరిగేదానికి సాటిస్ఫై లేదు. మనం ఏం చెప్పినా వాళ్ళు చేయరు. ఏదేదో ఇంకా వాళ్ళు పైగా సేమ్ క్యాస్ట్ అనమాట. వాళ్ళని ఏం అనలేము. అందుకోసం అనేసి మారదామని చూస్తున్నాను. ఇలా ఇండ్లు తీసుకున్నప్పుడు మాత్రం కొన్ని కొన్ని ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో. అంత ఇరుకులో నేను ఎలా వంట చేసుకోవాలి. నాకు పైగా చూడండి వీడియో తీసాను అనుకోండి, బయట అయితే మంచిగా వస్తుంది వీడియో. నాకు ఇక్కడ గ్యాస్ దగ్గర ఏ వంట చేసేదన్నా కానీ అసలు చాలా డల్గా మబ్బుగా వస్తుంది. అది నాకు ఇంకొక ప్రాబ్లము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారైన ప్రాబ్లమ్స్ అవన్నీ ఏమో అనుకున్నా కానీ నాకైతే ఇదైతే రొట్టెలు కొట్టేకి మాత్రం అస్సలు వీలుండదు. మా సామేమో అంటే అదే మా ఆయన అయితే ఎప్పుడు రొట్టెలు అడుగుతాడు. కానీ నాకు ఇది ఇక్కడ చాలా పెద్ద చిక్కు వచ్చి పడిపోతుంది. అందుకోసం అనేసి ఇంకొకటి రొట్టెలు కొట్టేది, ఇంకా మా పిల్లలకి చేసేకి సింక్ ఒకటి బాగలేదు అసలు. ఇంకా లైటింగు కిచెన్లో అన్నీ ప్రాబ్లమ్సే. ఇంకా చూడండి రొట్టె ఎంత బాగా పొంగిందో. చాలా అంటే చాలా బాగా పొంగింది కదా. నేను ఎందుకో ఎన్ని రొట్టెలు చేస్తాను కదా అన్ని రొట్టెలలో నాకు ఒక రొట్టె 2 రొట్టెలు మాత్రమే ఇలా పొంగుతుంది. నేను అంటే 5 చేశాను అనుకోండి, 4 ఒకటి మందంగా వస్తుంది, ఇంకొకటి ఇలా పూరులా పొంగుతుంది, మిగతావి మామూలుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ పిల్లలకైతే వేసి పెట్టాను, తింటా ఉన్నారు. వాళ్ళు తిన్నాక వాళ్ళకి మళ్ళీ జడలు వేసేస్తే వాళ్ళు ఇంటి దగ్గరే కదా సండే హ్యాపీగా కూర్చొని ఇంటికాడే ఉంటారు. అదనమాట. వాళ్ళంతకు వాళ్ళే వీడియో తీశారు, నేనైతే తీయలేదు. ఇక్కడ రసం బాగా ఉడికింది కదా, దానిలోకి అయితే తిరువాత పెట్టేశాను. ఇంకా క్యారియర్ కట్టేసుకొని వెళ్ళిపోవడమే. సాంబార్ అయితే చాలా బాగా కుదిరింది నాకు తెలిసి. చారు దీనిలో అసలు ఏం వేయలేదు. నేను జస్ట్ కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొబ్బరి వేసాను అంతే. చాలా అంటే చాలా